చిల్లర లేదు. పర్వాలేదు, తీసుకోరా. నేను చిల్లర మనిషిని కాదులే, మీరే ఉంచుకోండి. నేను వాణ్ణి కలుస్తాను, మాట్లాడతాను. వాడెవరి మాట వినడన్నయ్యా. తెలుసమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. వేరే ఎవరి మొగుడుతోనో తిరుగుతూ ఉంటే తన్ని పంపించారు అన్నారు. ఆవిడ కూతురా ఈ అమ్మాయి. అసలు ఈ అమ్మాయిని ఏ తండ్రి కన్నాదో ఆవిడికే తెలీదు. అలాంటి దాని కూతుర్ని నా మనవడికి చేసుకోవాలా? వద్దురా, ఏదో అనేశాను, వస్తాను. తాతయ్య, ఆయన చెప్పింది నిజమేనా? ఏంటమ్మా నువ్వు? వాడేదో బుద్ధి లేకుండా వాగితే అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు? లేదు తాతయ్య, ఆయనంత గట్టిగా చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉండను? ఇంతవరకు మా నాన్న ఎవరనే ఆలోచనే నాకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరం ఉంది. చెప్పు తాతయ్య. అమ్మా సంధ్య, అసలు మా అమ్మ నీకెలా పరిచయం? నన్ను నువ్వెలా పెంచుతున్నావు? చెప్పు తాతయ్య. ఈరోజు వీళ్ళు అడిగిన ప్రశ్న మరొకరు అడగకుండా ఉండాలంటే నేనేంటో మా అమ్మేంటో నాకు తెలియాలి. సంధ్య, నా మాట విను. ఏది చెప్పడానికైనా మీ అమ్మ లేదు. కానీ నేను బ్రతికే ఉన్నాను. నాకు నేనెవరో తెలియాలి. చెప్పండి, అసలు మా అమ్మ మీకెలా తెలుసు? మా నాన్న గురించి ఏం చెప్పింది? చెప్పు తాతయ్య. మీ అమ్మకు నాకు ఏ సంబంధం లేదమ్మా. నేను ఈ ఊర్లోనే ఆటో నడుపుతూ ఉండేవాణ్ణి. నువ్వు తిన్నావా? లేదయ్యా, ఒంట్లో బాలేదయ్యా. మళ్ళీ ఏమైంది? మాయదారి రోగం మళ్ళీ తిరగబెట్టిందయ్యా. నువ్వు మాత్రం ఎంతకని హాస్పిటల్ చుట్టూ తిరుగుతావయ్యా? ఇది నాతో పోయే రోగమే గాని నన్నిడిచిపెట్టిపోయే రోగం కాదు. కనీసం నే పోయినా నిన్ను చూసుకోవటానికి ఓ కాయన్న కాయకపాయే. నా దిగులంతా నీ గురించేనయ్యా. ఈ టైంలో ఎవరై ఉంటారు? నువ్వు ఆగయ్యా, నువ్వు లేవకు, నేను చూస్తా. ఎవరమ్మా నువ్వు? పురటి నొప్పులు వస్తున్నాయి, దయచేసి కాస్త సాయం చేయండి. అయ్యయ్యో, అయ్యా ఇలారా. ఏమైంది? ఎవరో ఆడకూతురు పురిటి నొప్పులతో బాధపడుతుందయ్యా. అదయ్యా, ఆసుపత్రికి తీసుకెళ్దాం. సరే సరే, పద పద. రామ్మా, కాస్త ఓర్చుకో, ఆసుపత్రికి వెళ్దాం. కాస్త ఓర్చుకోమ్మా, కాస్త ఓర్చుకో.
పుట్టిందండి. కానీ ఏమైంది డాక్టర్ గారు? బిడ్డ బాగానే ఉంది, కానీ తల్లి ప్రాణానికి గ్యారంటీ చెప్పలేము. ఇప్పటికి చాలా రక్తం పోయింది. ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు ఆవిడతో మాట్లాడండి. ఏమ్మా, ఎవరు నువ్వు? మీ వాళ్ళెవరు? చెప్పమ్మా, పిలిపిస్తాను. నా వాళ్ళెవరూ లేరు. నా పాపని జాగ్రత్తగా చూసుకోగలరా? అది కాదమ్మా, డాక్టర్లు నీ పరిస్థితి అంత బాలేదంటున్నారు. నీ భర్త ఎవరు? ఎక్కడున్నాడో చెప్పు, ఆయనకి కవర్ చేస్తాం. లేదండి, ఆయన ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లోనే నేను ఇల్లు వదిలి వచ్చేసాను. ఈ బిడ్డకి తల్లి ఎవరో చెప్పండి, అంతేకాని తండ్రి ఎవరో చెప్పలేను. నన్ను క్షమించండి. ఆ రోజు పసిగుడ్డుగా ఉన్న నిన్ను మా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది మీ అమ్మ. కనీసం ఆవిడ పేరు కూడా మాకు తెలియదు. అంటే నా తండ్రి ఎవరో తను చెప్పుకోలేకపోయిందంటే ఆయన అన్నమాట నిజమే కదా తాతయ్య? అమ్మా సంధ్య, నిజాలు ఆ భగవంతుడికే తెలియాలి తల్లి. పిల్లలు లేని మేము నిన్ను పెంచుకున్నాం. కొన్ని రోజులకు నా భార్య కూడా చనిపోయింది. నేనే తర్వాత నీకు అమ్మా నాన్ననయ్యాను. అర్థమైంది తాతయ్య, ఆయన చెప్పిన దాంట్లో నిజముంది. నేనే తండ్రికి పుట్టిన బిడ్డనో నా తల్లి చెప్పడానికి ఆలోచించిందంటే అర్థమవుతుంది నా పుట్టుక ఎలాంటిదో. అమ్మా సంధ్య, చివరి క్షణాల్లో కూడా నా తండ్రి గురించి చెప్పలేదు అంటే చెప్పుకోలేని తప్పు చేసింది. అలా ఆలోచించకమ్మా, నా మాట విను. లేదు తాతయ్య, లేదు. నా బ్రతుకేంటో తెలిసింది.
చెప్పవే, ఎందుకింత బాధపడుతున్నావు? ఎప్పుడు లేంది ఇంతలా ఏడుస్తున్నావంటే ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చుంటుంది. ఏంటో చెప్పవే. ఏం చెప్పనే? నిన్నటిదాకా నేను అమ్మా నాన్న ఎవరూ తెలియని అనాథని. అమ్మని ఫోటోలో తప్ప నేరుగా చూడలేదు. కానీ మా అమ్మ చాలా మంచిదనే తెలుసు. కానీ ఈరోజు మా అమ్మ ఏంటో తెలిసింది. ఏమైందే? నేనెవరికి పుట్టానో కూడా తెలీదే. ఏంటి నువ్వు వాగేది? అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మీ అమ్మ గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? తెలుసే. నేనేం మాట్లాడినా అది నీకిప్పుడు అసహ్యంగా అనిపించొచ్చు, కానీ అదే నిజం. ఇప్పటిదాకా మా నాన్నెవరో తెలుసుకోవాలనే ఆలోచన నాకు రాలేదు. ఆ అవసరం వచ్చే నాటికి మా నాన్నెవరో మా అమ్మకే తెలియని పరిస్థితి. మా తాతయ్యకి తెలిసినతను వచ్చాడు. నన్ను చూసి తన మనవడికి చేసుకుంటాను అన్నాడు. మా అమ్మ ఫోటో చూడగానే షాక్ అయ్యాడు. ఒక భయంకరమైన నిజం చెప్పాడు. ఏంటది? నా తల్లి వేరే ఆడదాని భర్తతో కలిసి బతికిందట. నీ నామగడికి కన్నదా లేక ఎవరికి కన్నది అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదే. వాడెవడే అలా అడగడానికి? నిన్ను కోడలు చేసుకోవడం వాడికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి, అంతేగాని నీ గురించి తప్పుగా మాట్లాడడం దేనికి? అక్కడే 4 కడిగి పంపించేయాల్సింది. ఆయన్నంటే పంపించి ఆ పరిస్థితి నుంచి తప్పించుకుంటాను, కానీ నిజాన్ని ఎలా దాచిపెడతాను? మా తాతయ్యని నిలదీసి నిజం అడిగితే ఆయన చెప్పిన సమాధానం కూడా అదే. మా అమ్మ పోతూ పోతూ నా తండ్రి ఎవరూ మాత్రం చెప్పలేదు, చెప్పుకోలేనని చెప్పిందట. దాని అర్థం ఏంటే? నేను తండ్రి ఎవరో తెలియనివో. షటప్! అంత అసహ్యంగా మాట్లాడుకో. నేను నోరెత్తకపోయినా రేపు నలుగురు వేలెత్తి చూపిస్తారు. నా మీద నాకే అసహ్యంగా ఉందే. తల్లిదండ్రులు లేని అనాథల మీద కనీసం లోకం జాలి చూపిస్తుందే. తండ్రి మోసం చేసి వదిలేసిపోయాడంటే అయ్యో పాపం అంటుంది, కానీ తండ్రి ఎవరో తెలియని ఆడదానికి పుట్టిన బిడ్డని ఎలా చూస్తుందే? సంధ్య ఏడోకే. సంధ్య ప్లీజ్ ప్లీజ్ ఏడోకే.
అమ్మమ్మా, నీకోసం ఎవరో వచ్చినట్లున్నారు చూడు. నేను వచ్చింది నీకోసమేరా. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. అమ్మమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. రేయ్ ఆగరా. అవతల మీ మావయ్య నీతో మాట్లాడదామో అని వస్తే వెళ్ళిపోతానంటావేంటి? తనతో మాట్లాడు. నాకు ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం లేదు. అంత తప్పు ఏం చేశాంరా? నిన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని పిలిచాను, నువ్వు వచ్చావా? ఇక్కడ ఉంటూ కూడా ఒక్కసారైనా మా మొహాలు చూసావా? అంత కానివాళ్ళం అయిపోయావంట్రా. నేను నీ మేనమావన్రా. కనీసం ఆ విషయమైనా గుర్తుందా నీకు? నాకన్నీ గుర్తున్నాయి. మరి ఇంటికి రావడానికేంటి? నాకిష్టం లేదు. అదే ఎందుకు? ఎందుకంటే నువ్వు తాత అందరూ ఆవిడ గారికే సపోర్ట్ చేస్తున్నారు. మీతో నేనెందుకు మాట్లాడాలి? ఒరే పిచ్చి వెదవా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏ ముసలై, నువ్వు వరవకో. నాకు తెలియదనుకున్నావా? ఈయన మాత్రం తాతయ్యకు బాగోలేదని నాటకం ఆడలేదా? చిన్నప్పుడు ఆవిడ గారు నన్ను రాచి రంపాన పెడుతుంటే ఈయన గారు మాత్రం ఎంకరేజ్ చేయలేదా? ఎంతైనా వాళ్ళు ఒకటి. ఒరేయ్ తప్పురా, అలా మాట్లాడకూడదురా. జీకే, నీ బాధ నాకు అర్థమైంది. ఒకప్పుడు నేను నీలాగే రఫ్గా చాలా మూర్ఖంగా బతికానురా. అనవసరంగా నేను మా నాన్నని అపార్థం చేసుకుని తండ్రి ప్రేమకు దూరంగా 25 ఏళ్లు బతికాను. నిన్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుందిరా. జీకే, వద్దురా. నాలాగే నువ్వు ప్రేమకు దూరం కావద్దు. ఇప్పటికే అమ్మ ప్రేమకు దూరం అయ్యావు. చాలరా, ఇకనైనా మీ అమ్మని అర్థం చేసుకోరా. అంటే ఏం చేయాలి? అమ్మా, నువ్వు గొప్పదానివి, నువ్వంటే నాకు బోల్డెంత ప్రేమ ఉందని పట్టుకొని పాటలు పాడి కీర్తించాలా? ఏం చేయాలి? అది కాదురా జీకే. చూడండి, నాకు నచ్చిందే నేను చేస్తాను. నాకు నచ్చింది ఎవరడిగినా చెయ్యను. అయినా నా బతుకు నేను బతకడంలో తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అందరూ నా చుట్టూ తిరుగుతారు? అసలు మీకేం కావాలి? నువ్వు మాతో కలిసిపోవాలి.